కుమారుడు నీ జ్యేష్ఠ కుమారుని పంపించవయ్యా అని అడుగుతాడు. అడిగితే రాక్షసులు ఎవరో యజ్ఞ విఘ్నం చేస్తున్నారన్నారు కదా మహర్షి. ఆ రాక్షసులు ఎవరు, వారి పేరేంటి, వారి ఎవరి సంతానం, వారికి ఎంత బలం ఉంది అని వారి వివరాలన్నీ కూడా దశరథ మహారాజు అడుగుతాడు విశ్వామిత్ర మహర్షి. వారిని ఎవరు రక్షిస్తున్నారు, ఎవరి పాలనలో వాళ్ళు ఉన్నారు, ఎవరి బలం చూసుకునే వారు మీ యజ్ఞాల్ని విధ్వంసం చేస్తున్నారు, మీ యజ్ఞం జోలు వారు వచ్చి యజ్ఞాన్ని విఘ్నం చేస్తున్నారంటే ఎవరు వారికి అండగా ఉన్నారు అని ఆ రాక్షసుల వివరాలు విశ్వామిత్ర మహర్షి దశరథుడిని కోరుతాడు. కథంచ ప్రతి కర్తవ్యం తేషాం రామేణ రక్షసాం మమ కైర్వా బలైర్బ్రహ్మన్ మయా వా కూటయోధినాం. కపట బుద్ధి కలిగినటువంటి వాళ్ళు కదా రాక్షసులు. ఆ రాక్షసుల పట్ల రాముడు ఎలా వాళ్ళని గుర్తించగలడయ్యా? రాక్షసుల విషయంలో కానీ నా సైన్య విషయంలో కానీ నేను ఎట్లు ప్రతిక్రియ చేయాలో అలాంటి ప్రతిక్రియను నేను చేయగలనయ్యా. కపట యుద్ధం చేయగలిగినటువంటి రాక్షసుల విషయంలో రాముడు కానీ నా సైన్యం కానీ నేను కానీ ఎట్లా ప్రతిక్రియ చేయవలసి ఉంటుందో ఆజ్ఞాపించవయ్యా మహర్షి. ఆ రాక్షసుల్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలా యుద్ధం చేయాలి మీరు ఆజ్ఞాపించండి నన్ను అని విశ్వామిత్ర మహర్షిని దశరథుడు రాముణ్ణి పంపించటం కోసం అంగీకరింపక ఇవన్నీ చెప్పటానికి ప్రయత్నిస్తున్నాడు విశ్వామిత్ర మహర్షికి. సర్వం మే శంస భగవన్ కథం తేషాం మయారణి స్థాతవ్యం దుష్టభావానాం వీర్యోత్సిక్తా హి రాక్షసాః. తస్య తద్వచనం శ్రుత్వా విశ్వామిత్రోభ్యభాషత. మహర్షి, మహానుభావ విశ్వామిత్ర మహర్షి, ఆ రాక్షసులతో యుద్ధంలోనే ఎందుకు పోరాడాలి, యుద్ధంతోనే ఎందుకు పోరాడాలి అని అనుకుంటున్నాం? యుద్ధంలోనే వాళ్ళని గెలవాలా? ఆ విషయాలన్నీ మాకు చెప్పవయ్యా. రాక్షసుల పరాక్రమం ఎట్టుదా నాకు చెప్పు. రాక్షసుల పరాక్రమం చేత గర్విస్తూ ఉంటారు కదా వాళ్ళ శక్తిని చూసుకొని. కనుక ఆ శక్తి ఏమిటో మాకు తెలియచేయవయ్యా మహర్షి అని దశరథ మహారాజు విశ్వామిత్రుడిని పదే పదే వినయపూర్వకంగా భయపడుతూ రాముణ్ణి పంపించడం కోసం అంగీకరించక అడుగుతూ ఉంటాడు. పౌలస్య వంశ ప్రభవో రావణో నామ రాక్షసః